ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్లో రోహిత్ శర్మ అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ కూడా అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు. అయితే వాస్తవానికి ఇద్దరు ఆడుతున్నప్పుడు తప్పకుండా 250 స్కోర్న పోతుందని చెప్పి ఐపీఎల్లో తప్పకుండా ముంబై భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే మరి నువ్వు అన్నట్టు ఈ యొక్క మ్యాచ్లో రోహిత్ శర్మ మరి కొద్ది గొప్ప స్కోర్కి అవుట్ అయినప్పటికీ సూర్యకుమార్ మొత్తం బ్యాటింగ్ బరాన్ని మొత్తం మీదేసుకొని ఆడిన ఇన్నింగ్స్ ఇప్పుడు చూసినటువంటి వ్యక్తి ప్రేక్షకులు అంటే అభిమానులు కూడా ప్రజలు కూడా చాలామంది కూడా పని బాగా చేస్తాడు అన్నట్టుగా ఉందని చెప్పుకోవాలి. ఏదేమైనా కూడా ఈరోజు మ్యాచ్లో మాత్రం తప్పకుండా సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా రోహిత్ శర్మ ఇద్దరు బ్యాటింగ్ అదరగొట్టడంతో ఎలాగైనా కూడా మ్యాచ్ ఒక వైపు ఒక రసవంతంగా తీసుకోవద్దని చెప్తున్నారు ఫ్యాన్స్. వాస్తవానికి మరి చివరిలో మరి శశాంక్ శర్మ అదేవిధంగా ఆశుతోష్ రాణా కూడా ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు మంచిగా మరి గత కొన్ని మ్యాచ్ల నుంచి పంజాబ్ తరఫున అద్భుతంగా ఆడుతున్నటువంటి ఈ స్టార్ ఆటగాళ్ళు ఇప్పుడు అద్భుతంగా ఆడరని చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. అయితే అత్యంత నాటకంగా జరిగిన ఈ యొక్క మ్యాచ్లో చివరిలో ఆశుతోష్ శర్మ రాణించడంతో తప్పకుండా గెలుస్తుంది అనుకున్నటువంటి పంజాబ్కు చెక్ కుదిరని చెప్పాలి. అయితే తక్కువ బంతులు ఉండగానే మరి లాస్ట్ వికెట్ కావడంతో మరి ముంబై బతికి బయటపడని చెప్పాలి. ఏదేమైనా కూడా ఈ యొక్క మ్యాచ్లో ముంబై ఫీల్డింగ్లో బ్యాటింగ్లో అదేవిధంగా బౌలింగ్లో అద్భుతంగా రాంచడం బట్టి విజయం సాధించని చెప్పి ఫ్యాన్స్గా సోషల్ మీడియాలో ముంబై ఫ్యాన్స్ ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్స్ అదేవిధంగా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ బాగా మరి చెప్తున్నారని చెప్పుకోవచ్చు. వాస్తవానికి నువ్వని జరిగిన ఈ యొక్క మ్యాచ్లో సూర్య రాణించడంతో మరి పొద్దుగొప్ప స్కోర్ చేసిందని చెప్పి అందుకే టీం ముంబై గెలిచిందని చెప్పి ఇక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వేసుకుంటున్నారు. ఇక తప్పక గెలిచిన మ్యాచ్లో గెలవడంతో ఇక ఐపీఎల్లో మేము కూడా ఉన్నామన్నట్టు ప్రస్తుతం అయితే ముంబై టీం వచ్చేది గట్టిగా జోరు వినిపిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.